లక్ష్మి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు కొన్ని సామెతలను చెప్పదలుచుకున్నాను. సామెతలు లోకోక్తులు అని కూడా అంటారు. లోకోక్తి అనగా లోకంలో ఉన్న అనుభవం, నీతి, హాస్యం అన్నీ కలిసి ఉంటాయి. సామెతలు తక్కువ పదాలతోనే లోతైన అర్థాలను తెలియజేస్తాయి. ప్రజలు భాషలో తరచుగా ఉపయోగించే చిన్న సూటిగా ఉండే వాక్యాలు. మంచుకు కొన్ని. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. జుట్టు పట్టుకోవడం అధికారానికి లేదా బల ప్రయోగానికి గుర్తు. కాళ్ళు పట్టుకోవడం అంటే బానిసత్వానికి నిదర్శనం. కొందరు అవకాశవాదులు పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా వీలు కానప్పుడు ప్రాధేయపడి దండం పెట్టి పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలో ఈ సామెతను వాడతారు. దున్నపోతు మీద వాన కురిసినట్లు. దున్నపోతుకు నీళ్ల వలన ఎలాంటి ఇబ్బంది లేదు. దాని మీద ఎంత వర్షం కురిసినా అది ఎంత తడిసినా చలించదు. ఎన్నిసార్లు చెప్పినా తిట్టినా ఏ చలనం కానీ రోషము కానీ లేని వారిని కూర్చి చెప్పవలసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. పట్టిందల్లా బంగారం, పుట్టిందల్లా ముత్యం. పట్టుకున్న వస్తువులన్నీ బంగారంగా మారిపోవడం, తాకిన వస్తువులు ముత్యాలుగా మారిపోవడం అదృష్టవంతులకే సాధ్యం. అలాంటి వారు చేసే ప్రతి వ్యాపారాల్లోని లాభాలు అధికంగా సంపాదించే వారి కోసం ఈ సామెతను ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ.